గంట సేపు నుంచి ఇలా ఏడుస్తూనే ఉన్నాను. కళ్ళెమ్మ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కళ్ళు ఎండిపోయినాయి ఏడ్చి. ఎందుకంటే హే గాయ్స్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 135 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, యాక్చువల్గా షార్ట్ ఫిల్మ్ రేపు షూట్ స్టార్ట్ చేయాలి. కానీ గంట సేపు నుంచి ఇలా ఏడుస్తూనే ఉన్నాను. కళ్ళెమ్మ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. కళ్ళు ఎండిపోయినాయి ఏడ్చి. ఎందుకంటే యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం గాయస్, యాక్టింగ్ ప్రాక్టీస్. ఎందుకంటే రేపు షార్ట్ ఫిల్మ్ షూట్ స్టార్ట్ అవుతుందండి. సో నా నుంచి అనమాట నా క్యారెక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. యాక్టింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని రిహార్సల్స్ లాగా. సో ఇవాళైతే మార్నింగే వెళ్ళి లొకేషన్ ఒకటి లాక్ చేసుకొని వచ్చానమాట. స్కూల్ లొకేషన్ మనకి ఏమేమి కావాలో మాట్లాడుకొని వచ్చా. సో రాగానే కాసేపు రెస్ట్ తీసుకుని ఇంకా రిహార్సల్స్ స్టార్ట్ చేశా. ఈవినింగ్ వరకు అదే వర్క్ ఉండిద్ది, రిహార్సల్స్ చేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే మన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మార్నింగ్ నుంచి ఏం చేశారో కనుక్కుందాం. అలాగే మన డిఓపి బ్రదర్ కూడా వస్తున్నారంట ఇవాళ, ఆయనతో కూడా మాట్లాడదాం. సో ఇవాళైతే మ్యాక్సిమం రిహార్సల్స్ అండ్ రెస్ట్ అంతే ఉంటుంది. ఎక్కువ బయట తిరగడం ఉండదు, ఎందుకంటే నేను హీరో కాబట్టి కొంచెం లుక్స్ కూడా మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు దాకా ఏడుస్తూ ఉన్నా 1 hour, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ సీన్స్ వాటికి ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. సో చూద్దాం గైస్, నా 100% నేను ఇస్తా ఈ షార్ట్ ఫిల్మ్కి. నా ఉన్న బలం మొత్తం పెట్టేస్తా. సో ఒక మంచి అవుట్పుట్ అయితే తీసుకోవడానికి ట్రై చేస్తా మా టీంతో కలిసి. ఓకే, సో రిలీజ్ అయ్యే టైంకి, మీరు చూసే టైంకి మీరు కూడా ఎగ్జైట్ అయ్యి మీరు కూడా ఎంటర్టైన్ అయ్యేలా చేస్తా. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్తో వస్తున్నా. అంతా రెడీగా ఉండండి. ఓకే, సో ఇంకా ఇవాటి వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి, లెట్స్ గో. సో గైస్, ఇప్పుడే కొంచెం ఐస్ క్యూబ్స్తో ఫేస్ మసాజ్ చేసి కొంచెం ఫేషియల్ లాగా అలా చేసుకున్నా. సో కళ్ళకి కుకుంబర్ పెట్టా. కాసేపు ఒక 15 to 20 minutes అలా పెట్టి కొంచెం ఫేస్ నీట్గా ఉండిద్ది. సో రేపు ఫ్రేమ్లో కూడా మంచిగా కనిపించాలి కదా. మనం నిన్నటి వరకు ఫుల్గా తిరుగుతూ ఉన్నాం, ఎండలో పడి అటు పడితే అటు, ఇటు పడితే ఇటు. సో యాక్చువల్గా రెస్ట్ తీసుకోవాలంట. మన డైరెక్షన్ యాక్టింగ్ మనమే కాబట్టి, మొత్తం మనమే మేనేజ్ చేసుకోవాలి కాబట్టి, మన వాళ్ళు కూడా కొత్త. సో వాళ్ళకు కూడా వర్క్ ఎలా చేయాలి ఏంటి తెలియదు కాబట్టి మెల్లగా ఫస్ట్ దానికి నేను ఏంటంటే అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. సో సెకండ్ దానికి కొంచెం స్టైల్ చేంజ్ చేస్తా, వర్క్ స్టైల్. సో ఇలా నేను కళ్ళకి కుకుంబర్ పెట్టుకొని మాట్లాడుతానని ఏమనుకోమాకండి. రేపు షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, ఫేర్గా కనిపించాలి. సో కాసేపు స్కిన్ కేర్ తీసుకొని మళ్ళీ రిహార్సల్ స్టార్ట్ చేస్తా. మార్నింగ్ స్టార్ట్ చేశా, కొన్ని సీన్లు ప్రాక్టీస్ చేశా. అంటే సీన్లు అంటే ఆల్రెడీ చేసా అన్నీ. మళ్ళీ ఏంటంటే డిఫరెంట్గా ఏమన్నా కొత్తగా చేయగలనా, డిఫరెంట్గా ఏమన్నా చేయగలనా ఆలోచిస్తూ ఉన్నా మార్నింగ్ నుండి. సో ఇప్పుడు మధ్యాహ్నం నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఈవినింగ్ అయితే డిఓపిని మీట్ అవ్వాలి. సో రూమ్ దగ్గరికి వెళ్దాం. మన స్వరూప్ బ్రో మార్నింగ్ నుంచి ఏం చేశాడో, మన టీం ఏం చేశాడో ఒక్కసారి డిస్కస్ చేద్దాం. ఓకే, సో గైస్, నేనైతే 100% ఇస్తా నా షార్ట్ ఫిల్మ్కి. చూద్దాం. సో స్టార్టింగ్ ఏంటంటే భయం ఉండేది అనమాట, నేను చేయగలనా లేదా, డైరెక్ట్ చేయగలనా. షార్ట్ ఫిల్మ్ అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ చేయాలి, మనం రీల్స్కి చేసినట్టు చేస్తే సెట్ అవ్వదు అనమాట. సో అది కూడా చూసుకోవాలి. సో బట్ ఫియర్ అయితే ఏం లేదు ప్రజెంట్. నాకు ధైర్యంగా ముందుకెళ్తా, ఏదైతే అయింది తాడో పేడో తేల్చుకుంటా. సో విష్ మీ ఆల్ ద బెస్ట్. ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళిపోదాం అటు మన రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి మన టీం అసలు ఏం చేస్తున్నారో, రేపటి డేకి ఎగ్జైటెడ్గా ఉన్నారో లేదో కనుక్కుందాం. సో లెట్స్ గో. హీరో అనుకుంటున్నా ఏంటి షార్ట్ ఫిల్మ్ ఇంకా ఎవరు రానిచ్చారు లోపలికి? ఎవరే రానిచ్చింది లోపల నిన్ను? హీరో క్యారిబన్ లో ఆగు హీరో నేను హీరో హీరో నేను చేయను. సో గైస్, సెట్స్ నావి. సో గైస్, ఇప్పుడైతే మన డిఓపి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అన్ని సెట్ మనకి. సో రేపు గుట్టుగో బ్రో, రేపు యుద్ధానికి సిద్ధమా? సిద్ధం. ఇలాంటప్పుడు వీరులు ఏమంటారో తెలుసా? పదా చూసుకుందాం. తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పదా చూసుకుందాం. సో గైస్, రేపైతే స్టార్ట్ చేస్తున్నాం.
విష్ మీ ఆల్ ద బెస్ట్, అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పండి, మీరు ప్రే చేయండి మంచిగా అవ్వాలని మా షార్ట్ ఫిల్మ్ షూట్. సో మా 100% ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఇది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ కాబట్టి కొంచెం భయంగా ఉంది ఎవరో, ఆనెస్ట్గా అయితే కొంచెం భయంగా ఉంది, కొంచెం ఉల్లాసంగా ఉంది, కొంచెం ఉత్సాహంగా ఉంది, కొంచెం పులకరింపులా అలా వస్తూ ఉంది, గూస్ పింపుల్స్ గూస్ బంప్స్ అన్నీ వస్తున్నాయి. సో గైస్ మన డిఓపి బ్రో అయితే వచ్చేసారు, భూపతి బ్రో. సో మా డిఓపి బ్రో అది మామూలుడు కాదు అసలు, స్కూటీ మీద ఎంత లైటింగ్ ఎక్విప్మెంట్ తెచ్చాడంటే మేము షాక్ అయ్యాం. కార్లో కూడా పట్టదు మనకి, ఎన్ని ఉన్నాయో. ఒక బ్రో ఒకసారి లేచి అలా చూపించి తీసుకో తొందరగా. ఒక స్కూటీ మీద తెచ్చిండు అది కూడా చూపి స్కూటీ మీద సో గైస్ చూసారు కదా ఎక్విప్మెంట్ అన్నీ తీసుకొచ్చారనమాట. సో రేపైతే షూట్ స్టార్ట్ అయిపోతుంది మనకి. అండ్ రేపు మార్నింగ్ 6కి స్టార్ట్ అయిపోయింది. అన్ని మొత్తం అయితే రెడీగా ఉన్నాయి, అన్ని ప్రాపర్టీస్ అన్ని రెడీగా పెట్టుకున్నాం. ఇది కాదు, ఇది తాగి. సో కొంచెం నర్వస్గా ఉందా బ్రో ఏమన్నా? చెప్పు బ్రో, మీకేమన్నా నర్వస్గా? నర్వస్ అంటే సో బ్రో నీకేమన్నా నర్వస్గా ఉందా? నీకుందా ఏమన్నా? ఎందుకుంటుంది? నేను కదా, నాకుంటుంది. సో గైస్ కొంచెం ఉంది, బట్ ధైర్యంగా చేస్తా, ఎందుకంటే మనం చేయడం గొప్ప. సో కష్టపడి చేస్తాం గైస్. మేమైతే కంటెంట్ అనుకున్నాము 100% ఇచ్చేస్తాం. మనకి మన బ్రో ఉన్నాడు ధైర్యం. సో మన రిహార్సల్ చేసినంత వరకు 100% అవుట్పుట్ వచ్చేలా చేద్దాం. రెడీయా? రెడీ బ్రో, లెట్స్ గో. సో గైస్ రేపైతే షూట్ డే, రెడీగా ఉండండి. మనం 3 months నుంచి కష్టపడ్డాం స్క్రిప్ట్ కోసం, అన్ని రెడీ చేసుకోవడం కోసం. 3 months కష్టం రేపటి కోసమే. సో రేపటి కోసం లెట్స్ గో. రేపైతే చాలా హ్యాపీగా, నాకు కొంచెం చాలా హ్యాపీగా, అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట, ఫ్రూట్ జ్యూస్ లాగా. సో ఇప్పుడు నేనేం మాట్లాడు నాకే అర్థం కావట్లా, మన ముసలోడు ఇక్కడే ఉన్నాడు. సో గైస్ నాకైతే హోప్ వచ్చింది, అన్న స్కూటీ మీద అన్న తీసుకొచ్చినట్టే మన నలుగురు తారెట్టి లాక్కెళ్ళిపోతాడు. డౌట్ ఏం లేదు. సో అది ముఖ్యమరా. సో గైస్ రేపు షూట్ అయితే చూపిస్తాం, మొత్తం చూపాము, అక్కడక్కడ కొన్ని వ్లాగులు తీస్తాం. సో లెట్స్ గో. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.